అకాల వర్షాలు అన్నదాతల కష్టాలను రెట్టింపు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్లెదుటే తడిసి ముద్దవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెట్టినప్పటికీ వారం వ్యవధిలోనే 2 సార్లు కురిసిన భారీ వర్షాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. నిన్న సాయంత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూర్, బీబీపేట, దోమకొండ మండల కేంద్రంతో పాటు పెద్దమల్లారెడ్డి, ఉప్పర్పల్లి, జనగామ, సంగమేశ్వర్, అంచానూర్ గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దైంది. గత 3 రోజుల క్రితం జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి గాంధీగంజ్ ఆవరణలో కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి వర్షానికి వడ్లు కొట్టుకుపోతుంటే రైతులు వార్డెన్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి అకాల వర్షాలు కురవడంతో రైతులు పంట కోసి వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం కల్లాలలో ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్కు లేఖ రాశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.